హాయ్ అండి అందరికీ. నేను చెప్పాను కదా సూరత్ అయితే వెళ్తున్నాం అనేసి. ఆ వీడియో అయితే ఆల్రెడీ వచ్చేసింది, మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి, ఈ వీడియో కిందనే ఉంటుంది. మొన్న అప్లోడ్ చేసామన్నమాట. ఫైనల్గా అయితే ఫస్ట్ అది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్లైట్కి. నేను చెప్పాను అంటే ఫ్లైట్లో ఎలా ఉంటుంది ఏంటి అని, నాకైతే అసలు ఏం ఐడియా లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. ఈ వీడియోలో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడవచ్చు మీరు. అంటే ఎక్కేంత వరకు అలా ఉందన్నమాట. నేను ఇంకా వీడియో రన్ అవుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాను ఎక్స్పీరియన్స్. ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బుక్ చేసుకోలేదండి, టికెట్ అయితే మా వారే బుక్ చేశారు ఆన్లైన్లో. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళికి తిరిగి పెళ్ళి కొడుకు రిసెప్షన్, అన్నయ్య వాళ్ళ పెళ్ళికి అటు ఇటు వెళ్ళడం వల్ల 4 days నుండి మార్నింగ్ నిద్ర ఉండట్లేదు. 5కి 5:30కే లేచామన్నమాట అందరం. చందనే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం 4 days. అందుకని ఎర్లీ మార్నింగ్ బుక్ చేస్తే ఆల్రెడీ అలసిపోయి వస్తాము, మ్యారేజ్ అయిపోయింది నెక్స్ట్ డేనే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేవలేమో, టైంకి వెళ్ళకపోతే కొంచెం హడావిడి అవుతుంది అనేసి 11:30 ఆ టైంకి బుక్ చేశారనమాట టికెట్స్ అనేవి. 7:30కి 8కి అలాగ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాం కాబట్టి ఒకవేళ డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తే కనుక చేసుకుందాం అనేసి ఒక డ్రెస్ అయితే స్క్వేర్గా తీసుకెళ్ళాం అనమాట. మా వారు ఒకటి, నేను ఒకటి. కాకపోతే చేసుకునే అంత అవసరం రాలేదు. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. 2 hours ముందు, అంటే 1.5 hour 2 hours ముందే వచ్చాము. కాకపోతే ఎలా వచ్చాము, టైం ఎలా గడిచిపోయిందో తెలియదు అనమాట. అంటే వచ్చే జర్నీ కానీ, లేదంటే అక్కడ వెయిట్ చేసిన టైము, ఎయిర్పోర్ట్లో తిరగడము, బోర్డింగ్ పాస్ కోసము, అదంతా తిరగడంలో టైం సగం అయిపోయింది. అందులో తిరుగుతూనే ఉంటాం అనమాట. దీనివల్ల కూడా ఎయిర్పోర్ట్లో, అలాగే మేము వెళ్ళిన అజ్మీరా ఫ్యాషన్స్ మన సూరత్లో ఏసీ, ఎయిర్పోర్ట్లో ఏసీ, నెక్స్ట్ ఇంకా ఫ్లైట్లో ఏసీ, ఇవంతా అవ్వడం వల్లనే నాకు కొంచెం అంతకుముందే కొంచెం జలుబు ఉండే ఇంకెక్కువైపోయింది అనమాట. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎక్కేంత వరకు టెన్షన్గా ఉంది, ఎలా ఉంటుంది ఏంటి అని. మా వారికి అయితే అదేం లేదు. ఆల్రెడీ మూవీ షూటింగ్ కోసం దీవెనతోటి బ్యాంకాక్ వెళ్ళారు, అలాగే బెంగళూరు 2 times వెళ్ళారనమాట. అది కూడా మూవీకి, నాట్యం మూవీకి. కాబట్టి ఆయనకంటే అలవాటు ఉంది కాబట్టి ఏమనిపించలేదు. నాకు కూడా ఎక్కేంతవరకు చాలా టెన్షన్గా ఉండే, ఏంటి అని అంటే భయం వేసిందండి. కొన్ని సినిమాల్లో అవి చూస్తాం కదా, అదొకటి. అంటే లోపలికి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది, వామిటింగ్స్. నాకు నార్మల్గానే కారు పడదు, కొన్ని బస్సెస్ కూడా పడవు అనమాట. ఎక్కువ హెవీ ఏసీ ఉన్న బస్సెస్ కానీ, ఏసీ విండోస్ అన్ని క్లోజ్ చేసిన కారు కానీ పడదు. చాలామందికి ఉంటుంది, లేడీస్కి అయితే ఆ ప్రాబ్లము. నాకైతే ఎక్కువగా ఉంటుంది అనమాట. అందులో నాకు ఫ్లైట్ అనేసరికి ఇంకా ఎక్కువ టెన్షన్ వేసింది. అనుకున్న దాంట్లో ఒక 20% కూడా ఏం అనిపించలేదు నాకు ఎక్కిన తర్వాత దిగేంత వరకు. కాకపోతే కార్లో వెళ్ళి రావడానికి 4-5 days పడుతుందంట సూరత్. ఫ్లైట్ కాబట్టి ఒకవేళ మనీ మనం ఎంత అవసరమా అని అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. కానీ ట్రైన్కి అయితే 350-400 ఛార్జెస్ అయితే. అంటే ఈజీగా అనిపించింది అనమాట. మార్నింగ్ వెళ్ళేది ఊరిలో వచ్చినట్టుగా మార్నింగ్ వెళ్ళేసి షూట్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా ఇంటికి వచ్చేసాము. అంటే చాలా టైం సేవ్, అలాగే రిస్క్ లేకుండా, బాడీ అని అలిసిపోకుండా, వర్క్ కంప్లీట్ అయిపోయి టెన్షన్ లేకుండా, మెయిన్ టైం సేవ్ కోసం అయితే బాగా అనిపించింది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇంకా అదంతా రెగ్యులర్గా చూసేదే, ఎక్కువగా ఏం షూట్ చేయలేదు మేము, ఎందుకంటే అటు ఇటు తిరగడమే సరిపోయిందనమాట. ఇదేమో ఇంకా లోపలికి వెళ్తున్నాము. మా వారు అక్కడ ఇందాక చూపించినట్టుగా నేను చెప్పాను కదా, అక్కడ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నారు. కొన్ని ఏమో దూరంగా ఉండి బస్సులో తీసుకెళ్తారంట. ఇదేమో దానికి అటాచ్ చేసిందనమాట. అంటే మనం అట్లా నడుచుకుంటూ వెళ్తే ఫ్లైట్ అక్కడ ఉంటుంది. మనం ఆ రూట్లో వెళ్ళిపోయి, అంటే నడవలేని వాళ్ళకి, కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, చిన్నపిల్లలు, హెల్త్ బాగాలేని వాళ్ళకి మాత్రం వీల్ చైర్లు అలా తీసుకెళ్ళి వాళ్ళే సేఫ్గా తీసుకొస్తున్నారు. తిప్పడం కానీ, తీసుకెళ్ళడం కానీ. ఇక్కడ స్టెప్స్ లాగా మనకి ఒక రోప్ లాగా ఉంటుంది, దానికి అటాచ్ చేసి పెట్టేశారనమాట డైరెక్ట్ ఇంకా ఫ్లైట్లోకే. కొన్నేమో బస్సులో ఉంటుంది. కాకపోతే నైట్ వచ్చేటప్పుడు మాత్రము ఒక దగ్గర కొంచెం దూరంగా ఆపారు, అది బస్సులో తీసుకొచ్చారనమాట మనం రావాల్సిన ఎంట్రన్స్ దగ్గరికి. ఫైనల్గా అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. ఇలా ఉంది లోపల. ఇప్పుడైతే ఏం షూట్ చేయడానికి మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఫ్లైట్ మోడ్లో అలా పెట్టుకోవాలన్నమాట. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదన్నా సరే స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టి మళ్ళీ అది మనకి మొత్తం స్టార్ట్ అయిపోయింది అనుకున్న ఆ టైంకి మనం ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. చాలామంది చూస్తున్నారు. సిగ్నల్స్ అయితే ఏముండవు కానీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ చాలామంది తీసుకున్నారనమాట. మేము వెళ్ళిన ఫ్లైట్లో మనకి సూరత్లో మనకి
క్రికెటర్స్ అందరు మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు కదా, మొన్న మా దీవెన్ బాబు వెళ్ళారు, సేమ్ వాళ్ళే సూరత్ వచ్చారనమాట. క్రికెట్ మొత్తం అంతా వాళ్ళ గ్రూప్ మొత్తం తెలుగు ఛాలెంజెస్ ఏమో అంటారు, నాకు అంత ఐడియా లేదు. అప్పుడు గుర్తొచ్చింది కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు వాయిస్ చెప్తుంటే. సామ్రాట్ గారు, విశ్వ గారు, ఇంకా రవితేజ బ్రదరు, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఇంకా ఓంకార్ గారు వాళ్ళ తమ్ముడు అశ్విన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఆదర్శ్ గారు, ప్రిన్స్, ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఐడియానే ఉంటుంది, నాకు అంత పేర్లు గుర్తు రావట్లేదు టక్. వాళ్ళందరూ కూడా అదే ఫ్లైట్కి సూరత్లో వచ్చారనమాట. కొంతమందితోనైతే మాట్లాడాము. ఫైనల్గా వచ్చాము. మా వారు ఫస్ట్ ఇండో సీట్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాక నువ్వు కూర్చొని తర్వాత నన్ను కూర్చోబెట్టారనమాట. నాకైతే ఏం ప్రాబ్లం ఏం పెద్దగా అనిపించలేదు. ఈ వీడియో ఏమవుతుందంటే, మేము కొత్త ఫోన్లో, అంటే ఇది కూడా ఐఫోను, ఇంకో దాంట్లో షూట్ చేసాము. దాంట్లో నుంచి దీంట్లో పంపించేసరికి వీడియోస్ అన్నీ వెనక ముందుది వెనక్కి జంప్ అవుతున్నాయి అనమాట. అసలు ఏం అర్థం కావట్లేదు, ఎంతసేపటికి ఏది చూసినా ఇదా అదా అని. దేంట్లో షూట్ చేసిన దాంట్లోనే షూట్ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాను నేను. కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే మనం ఏ డ్రాప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసింది వెనక్కి, ముందు సెలెక్ట్ చేసింది ముందుకు వచ్చేస్తుంది అనమాట. అందుకే కొంచెం వీడియోస్ కూడా రెగ్యులర్గా వీడియో షూట్ చేసి దాంట్లోనే బాగా వస్తాయి కదా అనేసి దాంట్లో షూట్ చేస్తున్నాము. దీంట్లోకి ఏ డ్రాప్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఈసారి నుండి ఎలా వచ్చినా పర్లేదు అనేసి నేను తీసుకునే వ్లాగ్స్కి మాత్రం కంపల్సరీ నేనే యూజ్ చేసే ఫోనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. చూసే వాళ్ళకు కూడా అంత బాగా అనిపించదు అలా వస్తే. ఓకే, అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోయి కూర్చున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికే టైము ఇక్కడ 11:30 అన్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఎక్స్ట్రా వెయిట్ చేసాము. ఇంకా అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట ఫ్లైట్లన్నీ ఆగున్నవి అవన్నీ. మన సిటీ బస్సులు ఎలా తిరుగుతాయి అలా తిరుగుతున్నాయి అనమాట. ఒక్కొక్క 5 మినిట్స్కి 2 మినిట్స్కి ఒక్కొక్క ఫ్లైట్ వెళ్ళిపోతూనే ఉంది, వస్తూనే ఉంది. ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్తూనే ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అయితే. బస్ స్టాండ్ దగ్గర ఉంటారు, ఆటో స్టాండ్ దగ్గర ఉంటారు, క్యాబుల్లో ఉంటారు, ట్రైన్లో ఉంటారు, ఎయిర్పోర్ట్లో కూడా అలాగే ఉన్నారన్నమాట. బస్ స్టాండ్లో ఎలాగ ఉంటారో అలాగే ఉన్నారు జనాలు. ఎక్కడికి వెళ్ళినా జనాలే ఉంటున్నారని అది మాట్లాడుకుంటున్నా ఒక నించోని చూపిస్తుంటే చూడ ఎలా ఉన్నాయి. అన్ని ఫ్లైట్లు ఫుల్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరికీ మనకి 16 నెంబర్ వచ్చిందనమాట. అక్కడ సూరత్ వెళ్ళే ఫ్లైట్. నెక్స్ట్ ఇంకేదో ఢిల్లీకో ఏదో ఉంది, అక్కడ కూర్చున్నారు. కొంతమంది 2-3 అవర్స్ ముందే వచ్చారనమాట. టెన్షన్ తీసుకోవడం ఎందుకు, రిస్క్ తీసుకోవడం అనేసి. అక్కడ వస్తున్న అవేమో లగేజ్ తీసుకురావడానికి. ఇంకోటేమో మీకు బస్సు కూడా చూపిస్తాను తర్వాత. బస్సు ఏమో లగేజ్ అలాగే నడవలేని వాళ్ళకి చెప్పాను కదా ఇందాక, వాళ్ళు కూడా సేఫ్గా తీసుకురావడానికి అనేసి. మేము ఇక్కడ 11:30కి ఎక్కితే 1:30 కల్లా దిగాము. 1.5 అవరు ఏం పట్టింది, ఈజీగా 1.5 అవరు. ఇంకొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయింది, 20 మినిట్స్ ఏమో లేట్ అయింది అనమాట అక్కడ ఇచ్చిన టైంకి. వెళ్ళడానికి ఏంటంటే సూరత్కి, హైదరాబాద్ టు సూరత్ ఒక మనిషికి వెళ్ళడానికి 5,000, రావడానికి 5-10. మేమిద్దరం కాబట్టి మాకు 20,000 అయింది ఫ్లైట్ టికెట్కి. కాకపోతే అంటే జర్నీ మాత్రం ఒక 2 అవర్స్లోనే వెళ్ళడం రావడం, అంటే షూట్ చేసుకోవడం ఇదంతా అయిపోయింది. పిల్లల్ని ఎక్కువ వదిలేసి 4 డేస్ కార్లో జర్నీ అంటే మామూలు విషయం కాదు. కాకపోతే దీంట్లో మాత్రం మంచిగా అనిపించింది అనమాట. ఎక్కువగా మనకి రిస్క్ తీసుకోకుండా ఈజీగా అనిపించింది. మనీ వేస్ట్ అంటే అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఈజీగా కారు కూడా అలాగే అవుతుంది. పెట్రోల్కి ఈజీగా 17,000 వరకు అవుతుందంట పెట్రోలే. ఇంకా దానికి మనం ఒక 3,000 ఫుడ్ అవి అంతా మనం ఆగి, ఇంకా 4 డేస్ అంటే అక్కడక్కడ హోటల్లో స్టే చేసి వెళ్ళాలి కాబట్టి నాకైతే ఇది బెటర్ అనిపించింది. ఇంకా ఎక్కువనే అవి ఉండేవి నాకు తెలిసి అయితే. ఇదనమాట నాకు ఫ్లైట్ జర్నీ. ఎక్కిన తర్వాత ఏమనిపించదు, ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు కూడా. కాకపోతే ఫస్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం కడుపులో ఇట్లా పేగులు కదిలినట్టుగా, మనకి జెయింట్ వీల్ ఎక్కినా లేదంటే ఉయ్యాలు గట్టిగా ఊగినా సరే ఎట్లా అనిపిస్తుంది ఒకలాంటి ఫీలింగ్. జస్ట్ అట్లా అనిపించింది అంత కాసేపు, ఒక 2-3 మినిట్స్. తర్వాత ఏం అనిపించలేదు, అసలు వచ్చిందా పోయిలా కదలనట్టుగా కూడా లేదనమాట. యాక్చువల్గా చెప్పాలంటే డే కంటే కూడా నైటే బాగా నచ్చింది నాకు. ఎందుకంటే కింద మొత్తం పైన ఉన్న ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కింద ఉన్నట్టుగా అనిపించాయి. నైట్ టైము లైట్స్ అవన్నీ బాగా అనిపించాయి అనమాట. బాగా అనిపించింది నైట్ టైమే. విండో సీట్ దొరికితే కనుక నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, మార్నింగ్ టైంలోనేమో మేఘాలు అవన్నీ, ఫస్ట్ మనం కింద ఉన్నప్పుడు మేఘాలు పైన ఉంటాయి అనుకున్నాం, మేఘాలు మధ్యలో ఉంటాయి గాల్లో. అప్పుడు తెలిసింది. మొత్తానికైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము.
2 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. లంచ్ వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట, అంటే తెప్పించి పెట్టారు. రోటీస్, పప్పు, జీరా రైస్, లైక్ గులాబ్ జామున్. ఆ వీడియో కూడా షూట్ చేసాము, నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇంకోటి ఏంటంటే నాకు టైం సేవ్, అంటే స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఎక్కడ వెళ్ళినా ఫుల్ కాస్ట్ ఉందన్నమాట సూరత్లో. ట్యాక్సీకి ఎయిర్పోర్ట్, అంటే మేము వెళ్ళిన సూరత్లో అజ్మీరా ఫ్యాషన్స్కి అలాగే ఎయిర్పోర్ట్కి 30 minutes 35 minutes చూపించింది. అక్కడ నుంచి ఇక్కడికే 500 తీసుకున్న ట్యాక్సీ వాళ్ళు. అంటే తీసుకోవడం అంటే అక్కడ చూపించింది, అది వెళ్ళడానికి రావడానికి 500. ఇంకేదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే అసలు మన ఓన్ వెహికల్ అయితే ఏం కాదు, కానీ అందులోనే తెలియని ప్లేస్, కొత్త ప్లేస్ కాబట్టి ఓన్ వెహికల్ లేదు కాబట్టి ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏంటి అనేది మాకు అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే, అంటే మేము వీడియో షూట్ చేసినప్పుడు తను చాలా మోసం ఉంటుంది, హైదరాబాద్లో ఎలా ఉంటుందో దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది అని చెప్పారనమాట తనే. అంటే అందరూ అని కాదు, కొంతమంది. అంటే తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఎవరైనా అలాగే చేస్తారు. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం బెటరు. ఇంకా అప్పటికి ఓపిక లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళిన దగ్గర నుంచి 2:30 నుండి ఈవినింగ్ 6 వరకు షూట్ చేసి 14-15 floors ఉన్నాయన్నమాట. అది అంతా తిరిగి నించోనే చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా తను చూపించడం, అటు ఆ ఫ్లోర్కి ఈ ఫ్లోర్ తీసుకెళ్ళడం, నించోనే ఉండడం, అందులో ఏసీ అయ్యి జలుబు కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఓపిక లేకుండా అయిపోయిందనమాట. ఇంకా షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు మాకు. పాప మా వారు పట్టుకొని నించోడం, మాట్లాడడం ఒకటే కాకుండా ఆయనకి అంత పెద్ద కెమెరా పట్టుకొని అంత షూట్ చేసేసరికి ఇంకా చేయి నొప్పి కూడా వచ్చేసింది. యాక్చువల్గా మంచిగా మనం షూట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇద్దరం కాకుండా ఎవరైనా ముగ్గురు ఉంటే, 3rd person ఉంటే వీడియో షూట్ చేయడానికి బాగుంటుంది వెళ్ళేటప్పుడైనా. కాకపోతే అంత అంటే నార్మల్గా షూట్ చేసాం, రెగ్యులర్ మన వ్లాగ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి కాబట్టి. ఇక్కడే మొత్తం అంత ప్యాకింగ్ ఎన్ని ప్యాకింగ్స్ అయిపోయి మేము వెళ్ళిన ఒక 5 minutesలోనే ఒక 4 ఏమంటారు వెహికల్స్, పెద్దవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు నాకు రావట్లేదు, అంటే చిన్న లారీ అంటే ఆ టైప్లోనే ఉందన్నమాట. 4 వెళ్ళిపోయాయి 5 minutesలోనే. ఫైనల్గా అజ్మీరా ఫ్యాషన్స్కి అయితే వెళ్ళాము. అక్కడ చూపించింది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసాము. ఇక్కడ మనకి రోటీ ఇచ్చారు, చాలా బాగుంది ఫుడ్ మాత్రము, నైట్ కానీ మధ్యాహ్నం కానీ. ఇదనమాట ఈరోజు.